హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఇక నువ్వేంటో ప్రతిరోజు చెప్తూనే ఉన్నావు కానీ డబ్బులు అయితే జమ కాలేదని మీరు అనుకోవచ్చు. కానీ ప్రభుత్వం దగ్గర నిధుల కొరత కారణంగా మనకి డబ్బులను అయితే ఇప్పటి వరకు కూడా విడుదలైతే చేయలేకపోయింది. ఇక తాజాగా మనకు రైతులందరికీ కూడా మనకు ఈ దసరా దీపావళి మధ్యలో అయితే ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొస్తాం. ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 15,000 రూపాయలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా పథకానికి సంబంధించి తొలి విడత ఎకరానికి 7,500 రూపాయల నుంచి ఈ వానాకాలం సీజన్లో 10 ఎకరాల వరకు కూడా 75,000 రూపాయలను మనకు దసరా మరియు దీపావళి కానుకగా అంటే ఈ మధ్యలో మనకు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే చాలామంది మనం ప్రజాపాలన ప్రవేశపెట్టినప్పుడే కొన్ని లక్షల మంది రైతులైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక వీరితో పాటు గతంలో మనకు రైతు బంధు పొందుతున్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మనం పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకునే ముందు మీరందరూ కూడా ఈ వీడియో కింద తప్పకుండా లైక్ బటన్ ఉందండి, వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పైన నొక్కి వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక వారం లేదా 10 రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఇక డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక డబ్బులు అయితే జమ కాబోతోంది. పూర్తి వివరాలు చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకి డబ్బులు విడుదల చేయాల్సిన కూడా దీనికంటే ముందే మనకు రైతులకైతే రైతు రుణమాఫీని అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతు రుణమాఫీ తీసుకొచ్చి రైతులకు ఎంతగానో మనకు ఆయన 2 లక్షల రూపాయలు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అప్డేట్ అయితే ఇచ్చారో ఆ అప్డేట్ ప్రకారం ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ రైతు రుణమాఫీని అందించాలనే ఉద్దేశంతో మనకు విడతకు 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో 2 లక్షల రూపాయల రుణమాఫీని అయితే చేయడం జరిగింది. కానీ రుణమాఫీ చేసినా కూడా ఏంటంటే మనకు డబ్బులు అయితే విడుదల కాలేదండి. దాదాపు 4 లక్షల పైచిలకు మంది రైతులకైతే వివిధ కారణాల చేత మనకు ఆధార్లో ఒక పేరు, బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఇలా మ్యాచ్ కాకపోవడంతో చాలా మందికి డబ్బులు అయితే పడలేదు. అలాగే IFSC కోడ్లు తప్పుగా ఉండడం వల్ల, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల ఇలా అనేక రకాలుగా వారికి ఏంటంటే అమౌంట్ అనేది విడుదల కాలేదండి. ఇక అలా డబ్బులు ఎవరికైతే విడుదల కాలేదో వారందరికీ కూడా వారి వివరాలన్నీ కూడా మరొకసారి ప్రత్యేకంగా నమోదు చేసి ఆ ప్రత్యేకంగా నమోదు చేసినటువంటి వారి లిస్టు ప్రకారం వారికైతే డబ్బులు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఈ నెల చివరి నుంచే రైతులకి పూర్తి స్థాయిలో ఎవరికైతే 4 లక్షల మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదో వారికైతే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా కానీ మనకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఎటకేలకు మనకు డిసెంబర్ లోపు పూర్తి స్థాయిలో పెండింగ్ రుణమాఫీ డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులందరికీ కూడా ఈ పెండింగ్ రుణమాఫీ కింద వారికి ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా రైతు రుణమాఫీకి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అంటే డబ్బులు పడిన వారి వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నారండి. అలా నమోదు చేసుకున్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క
బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ రుణమాఫీ డబ్బులు మీకు వచ్చాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక చాలా మంది అయితే రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. అంటే డబ్బులు పడని వారందరూ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మీ బ్యాంక్ అకౌంట్. మీకు ఏదో ఒక సమయంలో మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసింది. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి. ఇక అంతేకాకుండా మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు మనకు రైతులందరికీ కూడా రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఆయన ఇచ్చినట్లుగానే మనకి ఈ డబ్బులు అనేది విడుదల చేయాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పినట్లు మనకు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక రుణమాఫీ డబ్బులు విడుదల చేసినా కూడా పడని వారికి మళ్ళొకసారి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కదా. ఇక అదే విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని, అంటే రైతు భరోసా డబ్బులు అండి, రైతు రుణమాఫీ విడుదల చేస్తారు. ఇక రుణమాఫీ డబ్బుల కంటే ముందు, రుణమాఫీ డబ్బుల తర్వాత ఇప్పుడు మనకు రైతు భరోసా. గత ప్రభుత్వం ఏంటంటే రైతు బంధు అనే పథకం ద్వారా సంవత్సరానికి 10,000 రూపాయలను అయితే ఇచ్చేది రైతులందరికీ కూడా. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రైతు బంధు స్థానంలో రైతు భరోసాను తీసుకొచ్చి 15,000 రూపాయలు అయితే ఇస్తున్నారంటే 15,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా 1000, మనకు 10,000 మళ్ళొక 5,000 రూపాయలు, ఇలా 15,000 రూపాయలను అయితే విడుదల చేస్తున్నారండి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రైతులందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలన పెట్టారు. ఈ ప్రజాపాలనలో చాలా మంది రైతులు అయితే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇక దరఖాస్తులు చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా ఈ ప్రజాపాలన కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరిగిందండి. ఇక ఈ డబ్బులు అయితే తప్పకుండా మనకు విడుదల అయిపోతాయి దీపావళి కానుకగా. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఢిల్లీకి కూడా వెళ్ళారు. అంటే మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అయితే చర్చించడానికి. ఇక అక్కడి నుంచి కూడా కేంద్రం నుంచి కూడా మనకు నిధులు వస్తాయి కాబట్టి ఏదో ఒక రూపంలో డబ్బులు అనేది మనకు నిధుల సర్దుబాటు అనేది చేసి మనకు వానాకాలం సీజన్కు సంబంధించి ఈ యొక్క రైతులందరికీ కూడా తొలి విడత 7,500 రూపాయలు ఎకరానికి చొప్పున దాదాపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా వారికి డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. దీపావళి కనుకగా ఖచ్చితంగా ఎటువంటి వాయిదాలు అయితే లేవండి. మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే మనకి ఇప్పటికే వానాకాలం సీజన్ కూడా ముగిసిపోయింది. ఇక మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దీపావళి కనుకగా ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా హామీ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోను పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియోని అయితే షేర్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.